ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తేదీ వచ్చింది. పౌర్ణమి రోజు పూజ విధానం 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి? ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ నెల నవంబర్ 5వ తేదీన అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి. ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, ఏమైనా తినొచ్చా, తాగవచ్చా, గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా, ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు, ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ రోజు కొన్ని దివ్య శక్తులు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి రోజు గడియలు కార్తీక బుధవారం నాడు కలిసి రావడం వలన ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవరి తరం కాదు. మనం ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్న తరువాత పాలు పండ్లు తినవచ్చా, అసలు ఈరోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహా శివుడి అనుగ్రహం మనకు లభిస్తుంది, అలాగే అత్యంత పుణ్య దీపంగా చెప్పుకునే 365 ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే 365 రోజుల దీపాన్ని వెలిగించిన ఫలితం 100% కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈరోజు గొప్పతనం గురించి విందాం. ఇలా వినడం వలన అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం వస్తుంది. ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. తెలియని విషయాన్ని ఒకసారి షేర్ చేయడం ద్వారా మహాపుణ్యం అనేది లభిస్తుంది. ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ 5వ తేదీ ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో మీకు కుదిరిన అన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి టైం సరిపోదు. కాబట్టి అలాగే కార్తీక మాసం అక్టోబర్ 22వ తేదీన ప్రారంభమై నవంబర్ 20వ తేదీన ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ప్రతి మాసం లాగానే ఈ కార్తీక మాసం కూడా 4 కార్తీక సోమవారాలు. ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాము. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ మాసం ఈ కార్తీక మాసంలో. అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుడికే కాదు, విష్ణుమూర్తికి కూడా పూజించాలి. ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడిగా రూపంలో కొలుస్తాము. శివకేశవులకు భేదం లేదా నియమశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని ఈ మాసంలో శివకేశవుల ఇద్దరిని కూడా మనం ఆరాధించాలి. అయితే ఈ కార్తీక మాసం ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి. అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచి జరుగుతుంది. అదేవిధంగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి. మీకు వీలుంటే మీ దగ్గరలో ఉన్న చెరువు దగ్గర కానీ, నది దగ్గర కానీ మీరు ఈ స్నానాలు చేస్తే చాలా శుభప్రదం. అలా అందుబాటులో లేకుంటే మీరు ఇంట్లోనే ఈ స్నానాలు చేయవచ్చు. మీరు నీటిని తీసుకొని నీటిలో కొద్దిగా గంగాజలం కానీ పసుపు కానీ వేసుకుని గంగాజలం అని గంగా అని 3 సార్లు చేతితో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటూ గంగాదేవి ఆ నీటిలోనికి ప్రవేశిస్తుంది. తర్వాత మీరు ఆ నీటితో స్నానాలు అనేవి చేయవచ్చు. ఇలా కూడా కుదరని వారు ఒక నైట్ అంతా బకెట్ నీటిలో చంద్రుని కాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది. ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. కాబట్టి అటువంటి చంద్రుణ్ణి కిరణాలు పడిన నీటితో స్నానం చేసినా చాలా మంచి జరుగుతుంది.
అయితే స్నానం చల్లటి నీటితో చేయాలా లేక వేడి నీటితో చేయాలా అంటే చల్లటి నీటితోనే ఈ కార్తీక స్నానం అనేది ఆచరించాలి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగాలేదు అంటే మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు, తప్పేమీ లేదు. గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. అంటే రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. మగవారైతే ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి అంతే. ఆడవారైతే రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. ఒకరోజు చేసి 2 రోజుల తర్వాత మామూలుగా ఒంటి స్నానం చేసుకోవచ్చు. ఆ తర్వాత తలస్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడచ్చా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు తీసుకొని ముఖానికి రాసుకోండి. అలాగే కాళ్ళకి చేతికి కూడా రాసుకోండి. కాలికి పాదాలకు కూడా పసుపును రాసుకోండి. ఇలా పసుపు రాసుకోవడం వల్ల మీరు తలస్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు. ఆ తర్వాత ఇంటి అంతటినీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకుని అయితే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు నిద్ర లేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట అయినా అలాగే ఇంటి హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా తులసి పూజ మందిరం ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకుని అలాగే ఇంటి ముందు కూడా బాగా వాకిలిని ఉన్నవారు తప్పకుండా ఆ ఇంటిని నిండుగా ముగ్గులు వేస్తే చాలా మంచిది. ఇంటి ముందు పచ్చగా ఉన్న రంగవల్లికలు చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీ పూజ గదిలో 2 దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర 2 దీపాలను పెట్టుకోవాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడితే చాలా శుభం. అలాగే దీపారాధనకు 2 ఒత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇవన్నీ కూడా మనం తెల్లవారక ముందే చేయాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు, పూజలు, ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన, తులసి కోట దగ్గర దీపారాధన అనేవి సరే సూర్యుడు రాకముందే అంటే 5:30 లోపే చేస్తేనే మీకు మంచి ఫలితాలైతే వస్తాయి. తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తరువాత కూడా దీపారాధన చేయాలి. అంటే ఉదయం సాయంత్రం చేయాలి. ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకుని ఆ తర్వాత పూజా మందిరం చేసుకోవాలి. అలాగే పూజా మందిరం ముందు రోజు పెట్టిన పువ్వులు, నైవేద్యాలు, ఇంకా దీపపు కుందులు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి. పూజ మందిరంలో మీకు ముగ్గు వేసుకునే వీలు ఉంటే తప్పకుండా ముగ్గు వేసుకుని ఆ తరువాత శివలింగం కానీ లేదా శివపార్వతుల వారి ఫోటో కానీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మీ పూజా మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలా అవన్నీ పెట్టుకొని మీరు పూజలైతే చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు అనే సందేశం కొంతమందికి ఉంటుంది. ఈ మాసంలో ఎవరైనా పూజ చేసుకోవచ్చు. దీనికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు. ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు. ఈ నెల అంతా దీపారాధన చేసుకుంటాము, అలాగే పూజలు చేసుకుంటాము అని సంకల్పం చెప్పుకొని పూజలు అయితే చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో చేసే పూజలు మీకు అత్యధిక ఫలితాలను ఇస్తాయి. ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పూజ చేసుకోవచ్చు.
ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో వారికి వచ్చినప్పుడు ఈ 5 రోజులు వదిలేసి మిగిలిన రోజులు మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానమైనది ఏమిటి అంటే మీరు ఎంతో భక్తితో ఆ పరమశివుని పూజిస్తాము అన్నదే ముఖ్యం. అంతేగా కానీ అంగులకు ఆర్భాటాలకు పోయి భక్తి లేకపోతే మీరు చేసే పూజలకు ఫలితం దక్కదు. మనసు లగ్నం చేసుకుని ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం మొక్క పెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది. ఇక్కడ ముఖ్యం ఏమిటి అంటే పూజ చేసుకోవాలనే ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు. అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమిదలు ఒక దీపం వెలిగించినా చాలు, అదే కొండంత వెలుగునిస్తుంది. ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునే వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్యం అయితే లభిస్తుంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. మేము ఈ కార్తీక మాసం నెలలో అంతా చేయలేము అనుకుంటే ఈ కార్తీక 4 సోమవారాలు ఉన్నాయి కదా, ఈ 4 సోమవారంలో అయినా మీరు దీపం వెలిగించి మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి. ఎంతటి పేదవారైనా ధనవంతుడైన ఆ మహాశివయ్య దీవిస్తాడు. అంతేకాదు శివ సాహిత్యం లభిస్తుంది. కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం 6 పద్ధతుల్లో చేసుకోవచ్చు అని వివరించడం జరిగింది. మరి 6 పద్ధతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది, శక్తి గలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనార్థం తులసి తీర్థం సేవించాలి. యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఏకపూక్తము అంటారు. ఇది కూడా కుదరని వారు 3వ పద్ధతి, నత్తం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి. దీనిని నర్తం అంటారు. ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది కూడా సాధ్యం. కానీ వారు 4వ పద్ధతి ఆయార్చితమః భోజనానికి తమరు ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారే పిలిచి మరి భోజనం పెడితే భోజనం చేయడం, ఇది కూడా సాధ్యం. కాకపోతే 5వ పద్ధతి స్నానం. ఈరోజు నదీ స్నానం ఆచరించి శివ పంచాక్షరి మంత్రం జపించడం, దీనిని స్నానం అంటారు. మాకు జపించడం చేత కాదు, తెలియదు అన్నవారు చివరిది 6వ పద్ధతి దానం. నల్ల నువ్వులను దానం చేసినా సరిపోతుంది. దీన్ని తిలగాలనం అంటారు. ఈ 6ంటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఏది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే కార్తీక పురాణం వివరిస్తుంది. కాబట్టి 8 ఏళ్లలోకి పిల్లలు, 80 ఏళ్ళు దాటిన పెద్దలు, రోగ పీడితులు, శరీరం సహకరించని వారు, ఏదైనా కారణంగా ఆటంకం వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరూ ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం చెయ్యాలి. ఇంకా చాలామందికి ఉండే సందేశం ఏమిటి అంటే ఇలా 365 వత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా, ఉపవాసం లేకుండా 365 దీపాలను వెలిగించవచ్చా అనే సందేశం కలుగుతుంది. మీరు 365 వత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించుకోవచ్చు. మీరు 365 వత్తుల దీపాన్ని ఇంట్లో తులసి కోట ముందు కూడా వెలిగించుకోవచ్చు. ఉపవాసం ఉండాలి అని నియమమేం లేదు. ఉపవాసం ఉంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కానీ ఖచ్చితంగా ఉండాలి అనే నియమైతే ఏమీ లేదు. ఉపవాసం లేకుండా కూడా ఈ 365 వత్తుల దీపాన్ని స్నానం చేసి వెలిగించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.